హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలిగాని మాట్లాడుతున్నాను. ఈరోజు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఖచ్చితంగా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఈ వీడియో చూసి నచ్చుతారని చెప్పి మరియు లైక్, షేర్, కామెంట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అమితాబ్ బచ్చన్ గారి గురించి తెలుసుకుందాం. అసలు ఆయన ఏంటి, ఎందుకు వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అని చెప్పేసి. సో ఏది ఏమైనా సమస్య ఎదురైతే నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి కొందరు బాధపడతారు, మరికొందరు దాన్ని ఎలా అధిగమించాలా అని ఆలోచిస్తారు. అమితాబ్ బచ్చన్ ఈ రెండవ జాబితాలో నిలుస్తారు. ఆ పాజిటివ్ ఆలోచన ఆయన్ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. నేడు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం తెలుసుకుందాం. తన ఆలోచన జ్ఞాపకాలకు ఎక్కువగా బ్లాగ్ ద్వారా పంచుకుంటారు అమితాబ్ బచ్చన్. అయితే బచ్చన్ అనేది తమ ఇంటి పేరు కాదని తన తండ్రి హరివంశరాయ్ కలం పేరని చెప్పి ఓ సందర్భంలో తెలిపారు. అమితాబ్ సవ్యచాసి, ఒకేసారి 2 చేతులతో ఆయన రాయగలరు. పలు సందర్భాల్లో అభిమానులకు అలా ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు కలకత్తాలోని ఓ షిప్పింగ్ సంస్థలో కూడా అతను పనిచేశారు. నటనపై ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై వెళ్లారు. తన కళ నెరవేర్చుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు అమితాబ్ బచ్చన్. సౌత్ హిందుస్థాన్లో 1969లో తెరంగేట్రం చేశారు అమితాబ్ బచ్చన్ గారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, భోజ్పురి తదితర భాషల్లో దాదాపు 200 పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో పోషించి కూడా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానులు చూరగొన్నారు అమితాబ్ బచ్చన్ గారు. తొలి సినిమాల్లో న్యూ కామర్ విభాగంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత వరుసగా దాదాపు 12 సినిమాల్లో పరాజయం ఎదుర్కొన్నారు. జంజీర్తో తిరిగిలేని నటుడిగా కాకుండా యాంగ్రీ యంగ్ మ్యాన్గా క్రేజ్ సంపాదించుకున్నారు అమితాబ్ బచ్చన్. ఇక షోలేతో ఆ క్రేజ్ రెట్టిపోయిందనమాట. అయితే 20 పైగా చిత్రాల్లో ఆయన నటించి అనేక పాత్రల్లో విలక్షణమైన పాత్రలు కూడా నటించారు. జంజీరు, దీవార్, శక్తి తదితర సినిమాల్లో కూడా తను ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అయితే బాలీవుడ్లో అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన నటుడిగానే ఆయన డాన్, ది గ్రేట్ గ్యాంబ్లర్, సూర్యవంశం వంటి చిత్రాల్లో 2 పాత్రల్లో అభిమానులకు వినోదం కూడా పంచారు అమితాబ్ బచ్చన్ గారు. ఈ నటుడితో మంచి గాయకుడు కూడా ఉన్నాడు. 30 పైగా పాటలు కూడా ఆలపించారు. లావారిస్లోని మేరే అంగా మేరే అనే సాంగ్ ఒకటి, నెక్స్ట్ సిల్సిలాలోని నీలా ఆస్మాన్ సో గయా వంటి సాంగ్స్ కూడా ఈయన పాడినవి. లండన్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో అమితాబ్ బచ్చన్ విగ్రహం 2000లో కొలువు తీరింది. ఆ గౌరవం దక్కించుకున్న తొలి ఆసియా నటుడు ఈయన కావడం విశేషం. అయితే ఉత్తమ నటుడిగా 4 సార్లు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు. అది కూడా అగ్నిపత్, బ్లాక్, ఫా అండ్ పీకు నిర్మాతకు ఈ జాతీయ అవార్డు కూడా లభించింది. అయితే 16 పైగా ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఐఫా బాలీవుడ్ మూవీ అవార్డును, బిగ్ బి స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులను అందుకున్నారన్నమాట. అయితే పద్మశ్రీ 1984, పద్మభూషణ్ 2001, పద్మవిభూషణ్ 2015 అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2019తో పాటు పలు విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు అమితాబ్ బచ్చన్. అయితే 82 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. యువ నటులకు పోటీనిస్తున్నారు. అయితే కల్కి 2898 ఏడీలోను అశ్వత్థామ పాత్రే అందుకు చక్కని ఉదాహరణ చెప్పి అన్నారు. రజనీకాంత్తో కలిసి ఆయన నటించిన వెట్టాయన్ గురువారం కూడా విడుదలైంది. మరోవైపు టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్పతి కూడా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అమితాబ్ బచ్చన్. సో మీకు కూడా అమితాబ్ బచ్చన్ గారి గురించి ఇంకేమైనా విషయాలు తెలుసుంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు పొందడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.